అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. మిత్రా, ఈరోజు ఎక్కడికెళ్ళావు? ఏ అన్నీ నీకు చెప్పాలా? అది కాదు, కాలేజ్కి రాలేదు, క్లాస్కి అటెండ్ అవ్వలేదు. ఏంటి, నా మీద డిటెక్టివ్ పని చేస్తున్నావా? అది కాదు మిత్రా, అక్కగా అది నా బాధ్యత. ఏంటి, నన్ను సాధించటమా? కాదు, నీ మంచి కోరడం. అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మిత్రా, నీ గురించి మాట్లాడే హక్కు నాకు లేదా? లేదు. నేను నీ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నానా? మిత్రా, నువ్వు నేను అని వేరు చేసి మాట్లాడుకో. నేను భరించలేను. మనిద్దరం ఒకేసారి పుట్టాం, కలిసి పెరిగాం. చేటా, అవన్నీ కాకమ్మ కథలు. మనం కలిసి పుట్టామని నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. మిత్రా, అవును. నీకేమన్నా డౌట్స్ ఉంటే వెళ్ళి మీ అమ్మని అడుగు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. మిత్రా, ఎంత కోపం ఉన్నా అలా మాట్లాడకు. నాకు చాలా బాధగా ఉంటుంది. ఈ కన్నీళ్లు బ్రతిలాడ్డాలు నా దగ్గర వద్దు. ఈ హైడ్రామాలు చూసి చూసి విసిగిపోయాను. నన్ను వదిలిపెట్టు తల్లి. ఏమైనా నువ్వు మీ నాన్నగారి గురించి అంత రాష్గా మాట్లాడడం నాకేం నచ్చలేదు సమీ. ఆయన వల్లే కదా శ్రీ కుటుంబం ఈ విధంగా నాశనమైంది. నేనన్నని అక్కని పోగొట్టుకున్నాను. అమ్మ కడుపుకోతతో కృంగిపోయింది. ఇంకా ఆయనను క్షమించమంటావా? ఎంతైనా ఆయన నీ కన్న తండ్రి సమీరా. అందుకేగా మొహాన్ని అడగలేక వదిలేశాను. తల్లిదండ్రులు లేని నాకు ఇది చెప్పే అర్హత ఉందో లేదో కాని చిన్నప్పుడు మనం తెలిసి తెలియక చేసిన తప్పుల్ని పెద్దలు క్షమించే ఉంటారు. అందుకే వాళ్ళు త్యాగస్తంతో అహంభావంతో చేసిన పనులని పిల్లలు సహించాలి. ఇంకాయన మారలేదని నా అనుమానం. నాకు ఆత్మాభిమానం ఉంది. అహంభావం నేను భరించలేను. ఇన్ని జరిగి చెట్టంత కూతుర్ని పోగొట్టుకుని చూసే దిక్కు లేకుండా ఉన్న సమయంలో ఇంకా అహంభావం ఏంటి? అవన్నీ ఎప్పుడూ పోయింటాయి సమీరా. నీకు ఆయన మీద కోపం లేకపోవడం నీ గొప్పతనం. కాని నా భర్తను ఎంత చులకం చేశాడో అది నాకు గుర్తుంది. అది తలుచుకుంటుంటేనే ఆయన్ని క్షమించలేకపోతున్నాను. పోనీ నీ భర్త మీదున్న ప్రేమ వల్లైనా ఆయన మాట వినొచ్చుగా. శ్రీ, నీ మాట నేనెప్పుడూ వింటాను. కాని ఈ విషయంలో మాత్రం మా డాడీని క్షమించి ఆ ఇంట్లో నేను తిరగలేను.
అమ్మ మొహం చూసి మొన్న ఇంటికి వచ్చాను గాని అడుగడుగున ఆయన చేసిన అవమానమే గుర్తొచ్చింది. ఆయనకి మీ అమ్మగారికి మిగిలింది మన ఇద్దరమేగా. వాళ్ళు పైకనకపోయినా అదే అనుకుంటూ ఉంటారు. ఈ టైంలో పట్టుదలకు పోకుండా వాళ్ళని ఆదరించి ఆప్యాయతను పంచి ధైర్యం చెప్పాలి సమీ. వాళ్ళు తిన్న దెబ్బ సామాన్యమైనది కాదు. అందులోనూ మీ నాన్నగారు సింహం లాంటి మనిషి. ఆయన బాధతో కుంగిపోతుంటే చూడ్డానికి నాకే ఎంతో బాధగా అనిపించింది. ఈ దెబ్బతోనైనా మనుషుల స్టేటస్ ని కాకుండా విలువల్ని ఆయన అర్థం చేసుకుంటే అంతే చాలు. మావయ్య గారు, మావయ్య గారు, లోపలికి రండి మావయ్య గారు. వద్దు బాబు, కన్న కూతురి దృష్టిలో నేనేమిటో నాకు తెలిసింది. అది నిజమే అనిపించి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాను. సమీర మాటలు మీరేం పట్టించుకోకండి. ఏదో బాధలో అలా అంది. మీరు లోపలికి రండి. సమీరా, నన్ను క్షమించలేవా అమ్మా? డాడీ, అవే మాటలు మావయ్య. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని క్షమాపణ అడగకూడదు. మీ అమ్మ కోసమైనా నువ్వు శ్రీనాథ్ మన ఇంటికి రావాలమ్మా. చేసిన తప్పుకు నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకురా మావయ్య, తప్పకుండా వస్తాం. అవును డాడీ, తప్పకుండా వస్తాం. ముందు మీరు లోపలికి రండి. రండి మావయ్య, ఆ. రండి. రండి. శారదా, చూడు ఎవరొచ్చారో. సమీరా, అమ్మా, సమీరా, శారదా, నువ్వు చెప్పిన మాటే నిజం అనిపించింది. ఈ లోకంలో మనకింక మిగిలింది ఎవరు? కొడుకైనా అల్లుడైనా శ్రీనాథేగా. చూసావా సమీర, బంధుత్వాలు ఎంత తీయగా ఉంటాయో. సమీరకి కాకుండా మనకున్న ఆస్తి ఎవరికిచ్చిపోతాం? ఈ ఇంటి నుంచి నాకు కావాల్సింది చిటికెడు పసుపు కుంకుమలు డాడీ. అంతేకాని ఆస్తిపాస్తులు కాదు. అవి నా భర్త స్వయం కృషితో సంపాదించగలడు. నా తల్లి, ఎంత గొప్పగా చెప్పావమ్మా. ఆ విషయంలో సమీర్కి అన్ని నీ పోలికలే వచ్చేలే. మీ అత్తగారు కూడా ఇంతేనయ్యా. నన్నెప్పుడూ ఇది కావాలి అది కావాలి అని అడగలేదు. నువ్వు నీ భార్యని ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటున్నావని నాకు తెలుసు. సమీర లాంటి భార్య దొరకడం నా అదృష్టం అని ఎప్పుడు అనుకుంటానండి. నా ఆయుష్ కూడా పోసుకొని 10 కాలాల పాటు బ్రతకండి. శారదా, ఇలా నిలబెట్టే మాట్లాడేస్తావా? రావయ్యా శ్రీనాథ్, కూర్చో. అత్తగారింటికి వచ్చిన అల్లుడికి ఆశీర్వాదాలేనా, మరి ఇంకేమైనా ఉన్నాయా? అలా పరాయివాణ్ణి చేసి మాట్లాడకండి. నేను అల్లుడుగా కాదు, పెద్ద వయసులో మీకు ఆసరాగా ఉండాలని కొడుగ్గా వచ్చాను. చాలు బాబు, ఈ 3 వారిన బ్రతుకుల మీద ఆశలు చిగురింపు చేయడానికి ఈ ఒక్క మాట చాలు. మీ ఆదరణే మాకు ఆసరా. శారదా, బాధ్యతలు బంధుత్వాలు తెలియనంత చిన్నపిల్లలు కారు వాళ్ళు. సరే, ముందు నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాటు చూడు. ఇదిగో క్షణంలో తయారు చేస్తాను. రామ్మా. తాతయ్య, అమ్మా సునీత, నువ్వా? రా 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 రా. రామ్మా, కూర్చో. ఎక్కడి నుంచి వస్తున్నావురా? లైబ్రరీ నుంచి వస్తున్నాను తాతయ్య. అవునులే, నీకు పుస్తకాలుంటే చాలుగా, తిండి కూడా అవసరం లేదు. ఈ మధ్య కొత్తగా కవితలు ఏమైనా రాసావా? రాశాను తాతయ్య. మిత్ర రాలేదా? రాలేదు తాతయ్య. మీతో మిత్ర విషయం మాట్లాడడానికే వచ్చాను. మిత్ర విషయమా? ఏమైందమ్మా? నిన్నేమన్నా అందా? ఆహా, నన్నండం కాదు తాతయ్య. మిత్ర కాలేజీకి సరిగ్గా రావడం లేదు. క్లాసులు ఎక్కొట్టి తిరుగుతోంది. ఎక్కడ తిరుగుతోంది? అదే అర్థం కావడం లేదు తాతయ్య. రేఖ వదిలింది అనుకుంటే మళ్ళీ ఇదేమిటమ్మా? అమ్మ చాలా అప్సెట్గా ఉంది తాతయ్య. ఇదేమో అమ్మ ఏమడిగినా చాలా నిర్లక్ష్యంగా ఎదిరించి మాట్లాడుతుంది. ఏమిటోనమ్మా గౌరీ జాతకం. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. మనశ్శాంతిగా ఉన్న కాలమే తక్కువ. ఈ పిల్లిలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. మిత్ర గురించి నాకు చాలా దిగులుగా ఉంది తాతయ్య.
దాని ఆలోచనలేమిటో, దాని స్నేహాలేమిటో, దాని ప్రవర్తన ఏమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మెంటల్గా చాలా అప్సెట్గా ఉంటుంది. చెడు స్నేహాలు చేసి ఎక్కడ పాడైపోతుందోనని చాలా భయంగా ఉంది. నీదెంత మంచి మనసు తల్లి. అక్కగా తన భవిష్యత్తు గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావు. నీ బాధ నాకు అర్థమైందమ్మా. మిత్రతో నేను మాట్లాడతాను. నువ్వేం దిగులు పడకు. నేను ఇలా వచ్చి మీతో చెప్పినట్టు దాంతో చెప్పకండి తాతయ్య, మండిపడుతుంది. అలాగేలేమ్మా. మిత్ర సంగతి నాకు తెలుసు కదా. ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాను. నేను వెళ్ళొస్తాను తాతయ్య. అప్పుడేనా? ఉండమ్మా, కాఫీ తాగి వెళదువు గాని. లేదు తాతయ్య, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. భలే సరదాగా మాట్లాడతావు స్మిత. నీతో మాట్లాడుతుంటే అస్సలు టైమే తెలీదు. అందుకే క్లాస్లో అందరిలోకి నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయావు. సరే కానీ సినిమాకి వెళ్దామా? దేనికైనా పర్వాలేదు, సినిమా అయితే చాలు. ఆ స్మిత, తాతాజీ వచ్చారు, తర్వాత మాట్లాడతాను ప్లీజ్. బాయ్. తాతాజీ, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. రా 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 రా. కూర్చో. ఏంటమ్మా, ఇంకా ఈరోజు ఇంట్లోనే ఉన్నావేంటి? అబ్బా, నువ్వు అందరిలో ఓల్డ్ అయిపోయినట్టు మాట్లాడతావేంటి తాతాజీ? ఈరోజు సండే కదా. అందుకే అడిగానమ్మా. సండే రోజు నువ్వు ఖాళీగా ఇంట్లో ఉన్నావేంటి అని. సాధారణంగా మీ ఫ్రెండ్స్తో ఏదో పార్టీ ఉంటుంది కదా. ప్రస్తుతం ఆ ప్లానింగ్ లోనే ఉన్నాను తాతాజీ. ఈరోజు సరదాగా ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను, నేను మా ఫ్రెండ్స్. నువ్వు ఎంత సరదాగా తిరిగినా, ఎంత ఎంజాయ్ చేసినా ఈ వయసులో అది మామూలేనమ్మా. కానీ చదువు నిర్లక్ష్యం చేసి కాలేజీలో క్లాసులు ఎగ్గొడితే మాత్రం అది మామూలు విషయం కాదురా. ఎవరు చెప్పారు? ఆ సుహితి చెప్పిందా? సుహిత చెప్పడం ఏంటమ్మా? ఆ విషయం పక్కన పెట్టు. అది నిజమా కాదా అది చెప్పు. అది మరి తాతయ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా నా ముద్దుల మునిమనోరాల మీద గాలి మళ్ళీ ఇలా వచ్చాను. అదేం కాదులే, నీ ముద్దుల కూతురు తను బుద్ధిమంతురాలని ప్రూవ్ చేసుకోవటానికి నా మీద తాతాజీకి ఏవో నేరాలు చెప్పింది. అవి ఎంక్వైరీ చేయడానికి పెద్ద జడ్జిలా పనిగట్టుకుని మరీ వచ్చారు అడగడానికి. అయితే మాత్రం ఎలాగైనా మాట్లాడేది తప్పు కదూ? తప్పేం లేదులే వర్తన్. మిత్ర కాకపోతే నన్ను ఇంకెవరు అనగలరు. అందుకే అడగడం నా ధర్మం అనుకుని ఇలా వచ్చాను. ఏమిటి తాతయ్య అది? ఏం లేదమ్మా, చిన్న విషయమే. ఈ మధ్య మిత్రకి కాలేజీలో అటెండెన్స్ కొంచెం తగ్గిందట. అలా అయితే ఎగ్జామ్స్ లో పాస్ అవడం కష్టం కదా. అందుకే నచ్చ చెప్దామని వచ్చాను. నేను చెప్తానులే. ఏం మిత్ర, నిజమేనా? నిజమే. ఎంత పొగరే నీకు? ఈ ఇంట్లో మీరు ప్రధానికి చేస్తున్న పంచాయతీకి నేను ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. నేనేం చేసినా తప్పే. ప్రతిదీ ఒక టాపిక్కే, దాని మీద పెద్ద చర్చ. చిచి, నన్ను ఒక క్రిమినల్ లా చూస్తున్నారు. ఇదంతా ఆ సుహిత మూలంగానే. అదే చెప్తుంది నా మీద చాడీలు. దాన్ని ఏమైనా అంటే పళ్ళు రాలు కొడతాను. ఎందుకు అదంటే అంత స్పెషల్ ప్రేమ? అదే నీకు పుట్టిందా? నేను నీకు పుట్టలేదా? షటప్. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నా. అమ్మా మిత్ర, సుహిత నాకు నీ మీద ఏమీ చెప్పలేదమ్మా. పాపం తనెప్పుడూ నీ మంచి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తాతాజీ, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, వీళ్ళంతా నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. మమ్మీకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. అందుకు బోలెడు కారణాలున్నాయి. అవన్నీ నాకు తెలుసు. ఏంటి నీకు తెలిసిన బోడి కారణాలు? డాడీ, మమ్మీని అమాయకంగా వెనకేసుకురాకండి. తను ఎలాంటిదో, ఏమేం చేసిందో మీకు తెలుసు. నాతో చెప్పించాలని చూడకండి. నేనెలాంటిదాన్నో నీకు తెలుసా? ఏంటి ఆ తెలిసింది? చెప్పు. వద్దులే, విని భరించలేవు. ఏమిటి ఆ భరించలేని విషయాలు? చెప్పు. నాకు రేఖ ఆంటీ అన్నీ చెప్పింది. ఏం చెప్పింది? ఈవిడ గారి క్యారెక్టరు మంచిది కాదట. అందుకే నువ్వు అనుమానించి కొంతకాలం వదిలేసావట. అందుకే నువ్వు అనుమానించి విడాకులు కూడా ఇవ్వాలనుకున్నావట. తాతాజీ,
నీచమైన మా మమ్మీ క్యారెక్టర్ తెలిసాక నేనెంత అప్సెట్ అయ్యానో తెలుసా? మిత్ర, నీ ప్రవర్తన భరించలేకేగా నానమ్మ మనవెద్దతో పోయింది. కుటుంబం ఆర్థికంగా చితికిపోవటం వల్లేగా నువ్వు మంచిదానివి కాకపోయినా ఈ ఇంట్లో అందరూ నీ మాటే విన్నారు. మిత్ర, ఏంటా మాటలు? లేకపోతే ఆ సుహిత అంటే ఈవిడికి ఎందుకంత ప్రత్యేకమైన అభిమానం? నువ్వు చేతగాని వాడివి కాబట్టే ఈ మహాత్తరిని మళ్ళీ ఇంట్లోకి రానిచ్చావు. ఈవిడికి ఎవరి వల్ల పుట్టిన ఆ సుహితని నీ కూతురుగా ఈ ఇంట్లో పెరగనిచ్చావు. ఏం కూసావు నిన్ను? వర్ధన్ ఆగు.